హలో హాయ్ వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం ఇంటర్ మ్యాథ్స్ 2Aకి సంబంధించిన ఫస్ట్ చాప్టర్ కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. దాంట్లో ఫస్ట్ 2 వీడియోస్ అయిపోయాయి, ఇది థర్డ్ వీడియో. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ z ఈక్వల్స్ టు x ప్లస్ ఐవై అండ్ మోడ్ z ఈక్వల్స్ టు 1 ఫైండ్ ద లోకస్ ఆఫ్ z. లోకస్ కనుక్కోమన్నారు. ఎలా చేస్తాం? ఇక్కడ ఏమన్నారు? z ఈక్వల్స్ టు x ప్లస్ ఐవై, తర్వాత ఏమిచ్చారు? మోడ్ z ఈక్వల్స్ టు 1. మోడ్ z వాల్యూ ఎంత? x ప్లస్ ఐవై ఈక్వల్స్ టు 1. మోడ్ ఆఫ్ x ప్లస్ ఐవై ఏమవుతుంది మా? రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది ఫార్ములా మనకు తెలుసు కదా, దట్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది? రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్ ఎంత? 1. అంతే. therefore the locus of z is x square plus y square equals to 1. అంతే, ప్రాబ్లం అయిపోయింది. మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవైకి ఫార్ములా ఏంటి? రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అది సబ్స్టిట్యూట్ చేసాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం, లోకస్ ఆఫ్ జెడ్ వచ్చేసింది. ఎంత ఈజీగా ఉంది కదా. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ద ఆర్గ్ z1 dash and arg z2 are pi by 5 and pi by 3 respectively, find arg z1 plus arg z2. arg z1 plus arg z2 కనుక్కోమన్నారు. ఇక్కడ చూడండి ఏమిచ్చారు వాల్యూ? సొల్యూషన్. arg z1 డాష్ వాల్యూ ఎంతంట? పై బై 5. కానీ నాకు arg z1 కదా కావాల్సింది. arg z1 ఏమవుతుంది? మైనస్ ఆఫ్ arg z1 డాష్, అంతే కదా, ఇదే కదా మనకి ఫార్ములా. అప్పుడు arg z1 వాల్యూ ఏమవుతుంది? మైనస్ పై బై 5. మళ్ళీ arg z2 వాల్యూ ఏమిచ్చాడు? పై బై 3. మనం ఏం కనుక్కోవాలి? arg z1 ప్లస్ arg z2 ఇది కనుక్కోవాలి. arg z1 ఎంత ఉంది? మైనస్ పై బై 5 ప్లస్ arg z2 వాల్యూ ఎంత? పై బై 3. ఎల్సిఎం తీసుకోండి. 5 3s 15, క్రాస్ మల్టిప్లికేషన్ కదా. మైనస్ 3 పై ప్లస్ 5 పై. 5లో 3 పోతే ఎంత? చూడండి, ఒకదానికి ప్లస్ ఉంది, ఇంకో దానికి మైనస్ ఉంది. ఏం చేయాలి అప్పుడు? సబ్ట్రాక్షన్. 5లో 3 పోతే ఎంత? 2. పెద్ద నెంబర్ సింబల్ ప్లస్ 2 పై బై 15. అంతే, ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ వన్ చూద్దామా? క్వశ్చన్ చూడండి. ఇఫ్ మోడ్ ఆఫ్ z మైనస్ 3 ప్లస్ ఐ ఈక్వల్స్ టు 4 డిటర్మైన్ ద లోకస్ ఆఫ్ z. లోకస్ ఆఫ్ z కనుక్కోమన్నారు. ఇక్కడ ఏమిచ్చారు? మోడ్ ఆఫ్ z మైనస్ 3 ప్లస్ ఐ ఈక్వల్స్ టు 4. మనకు z అంటే తెలుసు ఏంటి? x ప్లస్ ఐవై మైనస్ 3 ప్లస్ ఐ ఈక్వల్స్ టు 4. దీన్ని ఐ వాల్యూస్ ఒక సైడు, నార్మల్ వాల్యూస్ ఒక సైడు అలా రాసుకుందాం. అంటే x మైనస్ 3 ప్లస్ ఐ ఇంటూ ఐకి ఏమేమి ఉన్నాయి? y, ఇక్కడ ఏం లేదంటే 1, అంతేనా? దట్ ఈక్వల్స్ టు 4. ఎలా రాసానో అర్థమైందమ్మా? x మైనస్ 3 ఒక సెట్గా రాసా. ఐవై ఐ రెండు ఉన్నాయి కదా, ఈ రెండిట్లో నుంచి ఐ కామన్ తీసా. ఇక్కడ ఐ కామన్ తీస్తే ఏం మిగిలింది? y. ఇక్కడ ఏం లేదంటే ఏమున్నట్టు? 1 ఇంటూ ఐ అన్నట్టే కదా, 1. ఇప్పుడు చూడండి, మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై మోడల్లో ఉంది. దీనికి ఫార్ములా ఏంటి? రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇందాకే చూసాం కదా. ఎక్స్ ప్లేస్లో ఏముంది ఇక్కడ? రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ప్లేస్లో ఏముంది? ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. వై ప్లేస్లో ఏముంది? వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4. అంతేనా? ఇప్పుడు ఏం చేయాలి? రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రాసేసాం. స్క్వేర్ రూట్ ఉంది కదా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? x minus 3 whole square plus y plus 1 whole square
ఈక్వల్స్ టు 4 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయిందా. ఇప్పుడు a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటిమా తెలుసా, గుర్తుందా, మర్చిపోకూడదు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అలాగే a ప్లస్ బి హోల్ స్క్వేర్కి ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఈ రెండు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 9 మైనస్ 3 2 6x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2y ఈక్వల్స్ టు 4 ఎంత 16. తర్వాత దీన్ని సాల్వ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 2y. ఇక్కడ చూడండి ప్లస్ 9 ప్లస్ 1, 9 ప్లస్ 1 10. ఈ 16 ఇటు సైడ్కి పంపించేసేయండి. మైనస్ 16 ఈక్వల్స్ టు 0. అప్పుడు ఈక్వేషన్ ఏమైంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 2y. 16లో 10 పోతే ఎంత 6. పెద్ద నెంబర్ సింబల్ ఏంటి మైనస్, మైనస్ 6 ఈక్వల్స్ టు 0. Therefore the locus of z is x square plus y square minus 6x plus 2y minus 6 equals to 0. అంతే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. ఏం చేసామో ఒక్కసారి చూడండి. ఇక్కడ జెడ్ ప్లస్లో ఎక్స్ ప్లస్ ఐవై రాశాను. తర్వాత మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవైకి ఫార్ములా ఏంటి, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదా, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అలా చేసి సాల్వ్ చేస్తే లోకస్ ఆఫ్ జెడ్ వచ్చేసింది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వన్ క్వశ్చన్ చూడండి. షో దట్ ద పాయింట్స్ ఇన్ ది ఆర్గాన్ డయాగ్రామ్ represented by the complex numbers z1, z2, z3 are collinear if and only if there exist three real numbers pq are not all zeros satisfying pz1 plus qz2 plus rz3 equals to 0 and p plus q plus r equals to 0. క్వశ్చన్ చూడగానే పెద్దది ఎలా చేయాలి అంత కన్ఫ్యూజన్ వద్దు. అసలు వాళ్ళు ఏం అడిగారో తెలుసుకోండి. ఇక్కడ ఏమన్నారు, z1 z2 z3 అనేది కొలీనియరా కాదో చూపిమన్నారు. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, pz1 ప్లస్ qz2 ప్లస్ rz3 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నేను rz3కి ఈక్వేషన్ రాయాలంటే ఈ రెండింటిని అటు సైడ్కి పంపిస్తున్నా. ఏమవుతాయి, మైనస్ pz1 మైనస్ qz2. అవునా. ఇప్పుడు నాకు z3 మాత్రమే కావాలి, మైనస్ కామన్గా రాయండి. pz1 ప్లస్ qz2 డివైడెడ్ బై r మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇంకొకటి ఉంది మనకి, ఏంటి, p ప్లస్ q ప్లస్ r ఈక్వల్స్ టు 0. అప్పుడు r ఈక్వల్స్ టు ఏమవుతుంది, మైనస్ p మైనస్ q. అంటే r ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ p ప్లస్ q అని రాసుకోవచ్చా, మైనస్ కామన్ తీస్తే. ఈ r ప్లేస్లో మైనస్ ఆఫ్ p ప్లస్ q సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. z3 equals to minus of p z1 plus qz2 divided by minus of p plus q. r ప్లస్లో దీన్ని రాసా. ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ మైనస్ క్యాన్సిల్. therefore z3 equals to p of z1 plus qz2 divided by p plus q. therefore z3 divides ఏం చెప్పచ్చు, z1 comma z2 in the ratio, ఏం రేషియో మా, q is to p. therefore అంతే, z1 ఒక z3 అనేది z1ని z2ని q is to p రేషియోలో డివైడ్ చేస్తోంది అంటే ఆ 3 లైన్స్ ఎలా ఉన్నట్టు, ఆ 3 పాయింట్స్ ఎలా ఉన్నట్టు, కొలీనియర్ కదా. therefore z1 comma z2 comma z3 ఆర్ కొలీనియర్. అంతే. ఏం చేసాము, జస్ట్ ఈక్వేషన్ తీసుకొని ఈ రెండింటిని అటు సైడ్కి పంపించేసి దాన్ని సాల్వ్ చేసి ఆర్ వాల్యూని కూడా సాల్వ్ చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ చూడండి z3 ఏమొచ్చిందమ్మా, pz1 ప్లస్ qz2 బై p ప్లస్ q. అంటే ఏం చెప్పచ్చు, z3 అనేది z1 z2ని q/p రేషియోలో డివైడ్ చేస్తుంది. ఎప్పుడు డివైడ్ చేస్తుంది, ఆ 3 పాయింట్స్ కొలీనియర్ అంటే ఒకే స్ట్రైట్ లైన్లో ఉన్నప్పుడే కదా. therefore z1 z2 z3 ఆర్ కొలీనియర్. అంతే, ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ వన్ చూద్దామా. నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూడండి. ద పాయింట్స్ pq denote the complex numbers z1 z2 in the argand diagram. O is the origin. If z1 z2 dash plus z2 into z1 dash equals to 0, show that angle POQ equals to 90 degrees.
ఎలా చూపిద్దాం? ఫస్ట్ z1 అన్నారు. z1 అంటే ఏమవుతుంది? x1 ప్లస్ iy1 అంటే ఎలా రాసుకోవచ్చు? p ఈక్వల్స్ టు x1 కామా y1. అలాగే z2 అంటే ఎలా రాసుకోవచ్చు? x2 ప్లస్ iy2 అంటే q ఈక్వల్స్ టు ఎలా? x2 కామా y2. ఆల్రెడీ o ఈక్వల్స్ టు ఆరిజన్ అని ఇచ్చారు. ఆరిజన్ అంటే 0, 0. ఇప్పుడు ఏంటి? ఇక్కడ చూడండి, z2 డాష్ z1 డాష్ ఉన్నాయి. z1 తెలుసు. z1 డాష్ అంటే ఏమవుతుంది? ఇక్కడున్న సింబల్ మారుతుంది, అంతే కదా. x1 మైనస్ iy1. మళ్ళీ z2 డాష్ అంటే ఏమవుతుంది? x2 మైనస్ iy2, అంతేనా. ఇప్పుడు ఇచ్చిన దాన్ని తీసుకుందాం. ఏమిచ్చాడు? z1 ఇంటూ z2 డాష్ ప్లస్ z2 ఇంటూ z1 డాష్ ఈక్వల్స్ టు 0 అంట. అప్పుడు మనకి యాంగిల్ POQ 90 degrees అని ప్రూవ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేద్దాం. z1 అంటే ఏముంది? x1 ప్లస్ iy1 ఇంటూ z2 డాష్ అంటే ఏముంది? x2 మైనస్ iy2 ప్లస్ z2 x2 ప్లస్ iy2 ఇంటూ z1 డాష్ x1 ప్లస్ డాష్ కదా, x1 మైనస్ iy1 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ x1తో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. x1 ఇంటూ x2 ఏంటి? x1 ఇంటూ x2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i x1 y2. ఇప్పుడు దీంతో ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ప్లస్ i ఇంటూ x2 y1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i ఇంటూ i స్క్వేర్ y1 ఇంటూ y2 ప్లస్ ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. x2ని x1ని x1 x2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i ఇంటూ x2 y1 ప్లస్ ఇక్కడ ఈ రెండింటిని మళ్ళీ ప్లస్ i ఇంటూ x1 y2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i ఇంటూ i స్క్వేర్ y2 ఇంటూ y1 ఇంటూ y2 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు బాగా గమనించండి, ఇక్కడ మైనస్ i x1 y2 ఉంది, ఇక్కడ ప్లస్ i x1 y2 ఉంది. క్యాన్సిల్ చేయొచ్చా? తర్వాత చూడండి, ఇక్కడ ప్లస్ i x2 y2 మైనస్ i x2 y2 రెండు క్యాన్సిల్ చేయొచ్చా? ఇంకేం మిగిలినాయి? ఇక్కడ x1 x2 x1 x2 x1 x2 x1 x2 ఎంత? 1 + 1 అంటే 2x1 x2. అలాగే ఇది రాసేసాం. ఇంకేముంది ఇక్కడ? ఇది మైనస్ i స్క్వేర్ y1 y2 మైనస్ i స్క్వేర్ y1 y2 మైనస్ 2 ఇంటూ i స్క్వేర్ y1 y2 ఈక్వల్స్ టు 0. i స్క్వేర్ వాల్యూ ఎంతమా? -1 తెలిసిందే కదా. ఈ మైనస్ మల్టిప్లై అవుతుంది. 2x1 x2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2y1 y2 ఈక్వల్స్ టు 0. ఇప్పుడేంటి? 2 కామన్ తీస్తున్నాం. అప్పుడేమవుతుంది? x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్స్ టు 0. ఇప్పుడేంటి? x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్స్ టు 0. ఈ 2 మల్టిప్లై అవుతుంది, అటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. ఇప్పుడేంటి? x1 x2 ఈక్వల్స్ టు ప్లస్ y1 y2 అటు సైడ్కి పంపిస్తే మైనస్ y1 y2. ఇంకా మైనస్ y1 ఇంటూ y2 కదా. మామూలుగా స్లోప్ y ఈక్వల్స్ టు mx అంటే అప్పుడు m ఈక్వల్స్ టు స్లోప్ ఏమవుతుంది? y బై x. ఇదే కదా స్లోపు అంటే. ఇప్పుడు పాయింట్ p ఏంటి? x1 కామా y1 ఓ ఆరిజన్ 0, 0. ఇప్పుడు స్లోప్ ఆఫ్ OP అన్నామనుకో. ఎందుకు స్లోప్ చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. స్లోప్ ఆఫ్ OP m ఈక్వల్స్ టు ఏమంటాము? ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అప్పుడేంటి? ఇది x1 y1 అలాగే అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? మైనస్ y1 ఇది 0 అయిపోయింది. 0 మైనస్ y1 బై 0 మైనస్ x1 అంటే y1 బై x1. y1 బై x1 అంటే స్లోప్ ఆఫ్ OP కదా. అందుకని y1 బై x1 రావడానికి ఈ టర్మ్స్ రెండు అటు సైడ్కి పంపిస్తున్నాం. మైనస్ y1 బై y2 డివైడెడ్ బై x1 బై x2. ఎందుకు పంపించానో అర్థమైందా? ఇప్పుడు ఈ మైనస్ ఉంది కదా, ఇటు సైడ్కి పంపించేసేయండి. -1 ఈక్వల్స్ టు y1 బై x1 ఇంటూ
y2 బై x2 y బై x అంటే స్లోప్ దేనికి ఓపీ స్లోపే కదా మైనస్ దీన్ని ఇటు సైడ్కి రాస్తున్నా ఫస్ట్ క్లియర్గా అర్థం అవడానికి y1 బై x1 ఇంటూ y2 బై x2 ఈక్వల్స్ టు -1 ఇదేంటిది స్లోప్ ఆఫ్ ఓపీ ఇంటూ స్లోప్ ఆఫ్ ఓక్యూ ఇది ఓక్యూకే కదా ఈక్వల్స్ టు -1 ఎందుకు వచ్చింది మా ఇది y1 x1 అనేది పీ పాయింట్స్ క్వశ్చన్లో గుర్తుందా పీ పాయింట్స్ x1 y1 అనేది ఓపీ స్లోప్ y1 బై x1 ఓక్యూ స్లోప్ y2 బై x2 ఓకే ఇప్పుడు దట్ ఈక్వల్స్ టు -1 వచ్చింది స్లోప్ ఆఫ్ ఓపీ ఇంటూ స్లోప్ ఆఫ్ ఓక్యూ ఈక్వల్స్ టు -1 దేర్ ఫోర్ ఓపీ కమా ఓక్యూ ఆర్ perpendicular therefore angle POQ equals to 90 degrees అంతే మన ప్రాబ్లం అయిపోయింది ఏం చేసామో మళ్ళీ ఒక్కసారి చూద్దామా ఫస్ట్ మా z1 x1 ప్లస్ iy1 p వాల్యూస్ ఇది q వాల్యూస్ అలాగే z2 రాసాం z1 డాష్ అంటే ఇక్కడ ఉంటే ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ అయిపోతుంది z2 డాష్ అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ అయిపోతుంది ఇచ్చిన ఈక్వేషన్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడ చూడండి ఇలా సాల్వ్ చేసిన తర్వాత దీన్ని y బై ఎక్స్ మోడల్లో రాయాలి y బై ఎక్స్ ఎందుకు రాయాలి స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ y బై ఎక్స్ కదా y1 బై x1 అంటే ఇది స్లోప్ ఆఫ్ ఓపీ y2 బై x2 అంటే స్లోప్ ఆఫ్ ఓక్యూ స్లోప్ ఆఫ్ ఓపీ ఇంటూ స్లోప్ ఆఫ్ ఓక్యూ -1 వచ్చింది అంటే దీని మీనింగ్ ఏంటి ఓపీ ఓక్యూ ఎలా ఉన్నట్లు పర్పెండిక్యులర్ ఆ రెండు పర్పెండిక్యులర్గా ఉంటే ఓపీ ఓక్యూ రెండు పర్పెండిక్యులర్గా ఉంటే యాంగిల్ పిఓక్యూ ఎంత అవుతుంది 90 degrees అంతే ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ మా అర్థమైందా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ